ప్రభాకర్తో సంపత్ 1990 ములుగు జిల్లా. యాదాద్రి జిల్లా భువనగిరిలో నిత్య పెళ్లి కొడుకు సురేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ ద్వారా 4 మహిళలను మాయమాటలు చెప్పి పెళ్లిళ్లు చేసుకున్నట్లు సురేంద్రపై ఫిర్యాదు అందింది. ఇక వారి నుండి భారీగా డబ్బు, బంగారు ఆభరణాలు తీసుకుని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్లు సురేంద్రపై విసిగిపోయిన ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేసిన పోలీసులు నిందితుడు సురేంద్రను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సురేంద్ర సనా పెంచలయ్య ఈ కడప టౌన్ సంబంధించిన వ్యక్తి. ఇతని మీద 2024 సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ 306/24 ఒకటి చీటింగ్ మరియు 498 కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. ఇతని కంప్లైంట్ యొక్క వర్షన్ ఏంటంటే ఇతను ఎవరైతే సోమవారపు సురేంద్ర అనే వ్యక్తి ఉన్నాడో ఇతను మాయమాటలు చెప్పేసి క్రైస్తవ మ్యాట్రిమోనీ ద్వారా మ్యారేజ్ చేసుకున్నాడు 2021లో. ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను, కన్సల్టెన్సీ నడుపుతాను, నాకు పెట్రోల్ బంక్ ఉంది, దానికి శాంక్షన్ అయింది అని చెప్పి ఇట్లాంటి అన్ని కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ఈమె దగ్గర ఉన్నటువంటి యొక్క డబ్బుని అంటే ఒక 9 లక్షల రూపాయల క్యాష్ ని తీసుకున్నాడు. అలాగే ఒక 30 తులాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు, అంటే నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉంటుంది, నా దగ్గర సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఒక 30 తులాల బంగారం తీసుకున్నాడు. తీసుకొని 9 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇతని గురించి మేము విచారించగా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒక 3 అమ్మాయిల్ని విజయవాడకు సంబంధించిన ఒక 2 ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు. అంటే వాళ్ళని కూడా ఏంటంటే ఫాల్స్ ప్రామిసింగ్ ఆఫ్ మ్యారేజ్, అంటే నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా చీటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళతో సెటిల్ చేసుకుని వాళ్ళతో కేసులు కాకుండా వాళ్ళు విత్డ్రా చేయించుకున్నాడు. ఇప్పుడు గతంలో 3 ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఇది 4th ఇష్యూ మన భువనగిరి టౌన్ లోది.